రైట్ మరో బ్రేకింగ్ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. ఆసుపత్రి క్యారిడార్లో తండ్రితో పాటు నిద్రిస్తున్న బాలుడు కనిపించకపోవడం సంచలనంగా మారింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాక్లూర్ మండలం మానిక్ భండార్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య ప్రసూతి కోసం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. రాత్రి సమయంలో తన 3 ఏళ్ల బాలుడితో పాటు ఆసుపత్రి క్యారిడార్లో నిద్రించాడు. తండ్రి గాఢ నిద్రలో ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తండ్రి వద్ద నిద్రిస్తున్న బాలుణ్ణి గుట్టు చప్పుడు కాకుండా ఎత్తుకెళ్లారు. కాసేపటికి నిద్ర లేచిన బాలుడి తండ్రి తన పక్కలో ఉండాల్సిన బాబు కనిపించకపోయేసరికి కంగారు పడ్డాడు. ఆసుపత్రి పరిసరాల్లో ఎంత వెతికినా జాడ కనిపించలేదు. దీంతో తన కొడుకుని ఎత్తుకెళ్లనున్నట్లు అనుమానం ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన 1 టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బాలుణ్ణి ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. బాలుణ్ణి ఎటువైపు తీసుకెళ్లారనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆసుపత్రి పరిసరాల్లో బస్టాండ్, నగరంలోని పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మరోవైపు గతంలో కూడా జీజీహెచ్లో ఇలాంటి సంఘటనలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రిలో రక్షణ వ్యవస్థను ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరాన్ని తరచూ జరుగుతున్న ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. దీనిపై అధికారులు స్పందించి తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని రోగులు కోరుతున్నారు. రైట్ మరో బ్రేకింగ్ వస్తోంది. ఏపీ అసెంబ్లీ